ఉస్మానియా హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని అతి పురాతన ఆలయమైన శ్రీ కోదండ రామాలయంలో సుదర్శనేష్టి, లక్ష్మీనారాయణేష్టి సహిత మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను శ్రీమాన్ చామర్తి శ్రీనివాసాచార్యులు వారి శిష్య బృందంతో కలిసి ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి శేషాచార్యుల నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. మహాకుంభాభిషేకంలో భాగంగా శనివారం ఉదయం పండితులు సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వర్ణ పంచగవ్య పరిషత్, రక్షా సూత్రధారణ, మండప వాహనాలు, అగ్ని ప్రతిష్ఠ, మంగళశాసనం వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ సుదర్శనేష్టి, లక్ష్మీనారాయణేష్టి సహిత మహాకుంభాభిషేకం ఈ రోజు నుంచి ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. 8వ తేదీన సుప్రభాత సేవ, నిత్య తిరువారాధన అనంతరం అవాహిత మండపాలకు తిరువారాధన, స్వామివారికి బాలభోగ నివేదన నిర్వహిస్తామని చెప్పారు. ఈ యాగంలో పాల్గొనే భక్తులతో పూజా కార్యక్రమాలు చేయించడం ద్వారా శత్రు, గ్రహ, రుణ బాధలు అలాగే తీవ్రమైన వ్యాధులు తొలగుతాయని వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం పట్టణంలో నాగావళి పవిత్ర నాగావళి నదీ తీరంలో 1826వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేసిన ఈ శ్రీ కోదండరామ స్వామి వారికి ఈ 2020 సంవత్సరానికి 200 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సుదర్శనేష్టి, లక్ష్మీనారాయణేష్టి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహణ అంతకంటే భక్తులు ఆధ్వర్యంలోని జరుగుతున్నది. రామస్వామి ఆలయము అతి పురాతనమైనది. ఇక్కడ 200 సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇక్కడ కుంభాభిషేకం అనే ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు భక్తులందరూ సహకారంతో చక్కగా ఎండోమెంట్ వారి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధాన అర్చకులైనటువంటి శేషుబాబు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. 5 రోజుల కార్యక్రమం చేస్తున్నాము. విశేష కార్యక్రమానికి భక్తులందరూ సహకారంతో చేస్తున్నాము. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాల తరువాత ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి అందరి సహకారం లభిస్తుందని, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందడంతో పాటు తమ రుణ శత్రుబాధల నుండి విముక్తి పొందాలని కోరారు. సిక్కోలు యువతలో అపార ప్రతిభ ఉందని, ఆ ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో పీకే ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో సిక్కోలు లఘు చిత్రోత్సవం 2025 నిర్వహిస్తున్నట్లు ప్రముఖ కవి, రచయిత నల్లి ధర్మారావు తెలిపారు. స్థానిక బాపూజీ కళామందిరంలో ఫిబ్రవరి 8న జరగనున్న ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు సత్యవాడ ప్రసాద్, రాకోటి కీర్తి వెల్లడించారు. కళారంగాన్ని ప్రోత్సహించే ఈ వేడుకకు సినీ అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. లఘు చిత్రాల పోటీల ద్వారా జిల్లా యువత ప్రతిభను గుర్తించడమే లక్ష్యమని న్యాయ నిర్ణేతలు తెలిపారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, తల్లిదండ్రుల గొప్పతనం, సోషల్ మీడియా ప్రభావం, జిల్లా వైభవం, సామాజిక సమస్యల వంటి సందేశాత్మక అంశాలపై రూపొందించిన చిత్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. విజేతలకు ఆదివారం బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. చిత్రాల ఎంపిక సమావేశంలో న్యాయ నిర్ణేతలుగా డిఎస్పీ సిహెచ్ వివేకానంద, నల్లి ధర్మారావు, రచయిత అట్టాడ అప్పలనాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ సభ్యులు నారా హర్షవర్ధన్, ఉర్లం శివతేజ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం నగరంలో శుక్రవారం సాయంత్రం కోదండ రామస్వామి వారి తిరువేది మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ఊరేగింపుగా నగరంలోని కృష్ణా పార్క్ మీదుగా డే నెట్ కోడలి, రైతు బజార్, చిన్న బజార్, జీటీ రోడ్డు మీదుగా 7 రోడ్ల కోడలి వరకు తీసుకువెళ్లి అక్కడి నుంచి తిరిగి స్వామివారి ఆలయానికి చేర్చారు. ఈ తిరువేది మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మహోత్సవానికి ముందు చిన్నారులు కోలాట ప్రదర్శనతో భక్తులను అలరించారు. మహిళా భక్తులు దీపాలను పట్టుకుని భక్తిభావంతో ఊరేగింపులో ముందుకు సాగారు. మొత్తం కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరిగింది. వెట్టి చాకిరీ చట్టం వచ్చి 50 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతుందని, అందుకు మనమంతా వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేయాలని నేచర్ డైరెక్టర్ వికాస్ కోరారు. నేచర్ సంస్థ అలాగే జిల్లా కార్మిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వెట్టి చాకిరీ నిర్మూలనపై అవగాహన సదస్సును ఈరోజు స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెట్టి చాకిరీ విమోచన జిల్లాగా మార్చడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని చెప్పారు. శ్రమ దోపిడీ జరిగితే విజిలెన్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నోడల్ డిపార్ట్మెంట్గా లేబర్ డిపార్ట్మెంట్ ఉండి విజిలెన్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాండెడ్ లేబర్గా గుర్తిస్తే కలెక్టర్ రిలీవింగ్ సర్టిఫికేట్ ఇచ్చి తక్షణ సాయం
సాయం 30,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు. గత నవంబర్లో చేసిన రెస్క్యూ ఆపరేషన్లో వేపాడ మండలం బాధితులకు కనీస వేతనం ఇప్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి కొండలరావు, నేచర్ సంస్థ మేనేజర్ చైతన్య, ఇబ్బంది శ్రీను, శంకర్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ కాలనీలో గల సెయింట్ జూడ్స్ స్కూల్లో ప్రిన్సిపల్ బొంగ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పురాతన నాణేల ప్రదర్శన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ ప్రదర్శనలో 166 దేశాలకు సంబంధించి కాయిన్స్ను చూసి విద్యార్థులు ఆనందించారు. ఆమదాల వలసకు చెందిన వడ్డీ గోపి ఈ నాణేలను సేకరించారు. విద్యార్థులకు చరిత్ర, వివిధ దేశాల సంస్కృతులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నాణేల ప్రదర్శనకు తీసుకొస్తున్నట్టు వడ్డీ గోపి పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో గోపి తన వద్ద ఉన్న అరుదైన 826 నాణేలను, కరెన్సీ నోట్లను ప్రదర్శించారు. ఇందులో పురాతన కాలం నాటి కాయిన్స్, స్వదేశీ సంస్థానాల నాణేలు, బ్రిటిష్ ఇండియా, పోర్చుగీస్ ఇండియా నాణేలతో పాటు భారతీయ రిపబ్లిక్ కాయిన్స్, స్మారక నాణేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ప్రపంచంలోని 166 దేశాలకు చెందిన నాణేలను ప్రదర్శించడమే కాకుండా ఆయా దేశాలకు సంబంధించిన రాజధాని, కరెన్సీ, భాష, భౌగోళిక విస్తీర్ణం వంటి ఆసక్తికర విషయాలను గోపి విద్యార్థులకు విపులంగా వివరించారు. విద్యార్థులు కేవలం నాణేలను చూడటమే కాకుండా ఆయా దేశాల గురించి క్లుప్తంగా తెలుసుకోగలిగారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో పాఠశాల ప్రిన్సిపల్ బొంగ చంద్రమోహన్, ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించారు. అనంతరం వడ్డీ గోపిని అభినందించారు. శ్రీకాకుళం జ్యోతిరావు పూలే పార్క్లో రమాబాయి 128వ జయంతి కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల నేతృత్వంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రమాబాయి విగ్రహానికి న్యాయవాదులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సీనియర్ అడ్వకేట్ బోయిడి మురళీకృష్ణ మాట్లాడుతూ రమాబాయి త్యాగం, పట్టుదల, ధైర్యం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గంజి ఆర్ ఎజ్రా, ఏజీపీ జె శ్రీనివాసరావు, దండాసి రాంబాబు, వై చలపతిరావు, బి కామరాజు, జి మోహన్ రావు, ఎం ఢిల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం నిమ్మాడలోని తన నివాస కార్యాలయంలో పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా అన్ని పనులను పూర్తి చేయాలని, ఏ గ్రామంలో చూసినా మట్టి రహదారులు కనిపించకుండా సిమెంట్ రహదారులు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, బకాయి ఉన్న బిల్లు వివరాలన్నింటినీ వెంటనే అంతర్జాలంలో నమోదు చేయాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం నియోజకవర్గంలో కొత్తగా 2 ఎత్తిపోతల సాగునీటి పథకాల ఏర్పాటుకు ప్రతిపాదనను సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంతబొమ్మాలి మండలం, వాడాడ, కొండపేట ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. వీటితో పాటు మదనగోపాల సాగరం ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త పథకం రానున్న నేపథ్యంలో పాత పనులని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ సమీక్షలో ఆర్డీఓ కృష్ణమూర్తి, ఆయా శాఖల అధికారులు సుధాకర్, వీరన్నాయుడు, రామకృష్ణ, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ అధికారి, అసిస్టెంట్ బీట్ అధికారి, దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 థానేదార్ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్లు 6/2025, 10/2025, 13/2025 ప్రకారం ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలలో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 1375 మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించి ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆమదాల వలస పట్టణంలో పవిత్ర తిరుమలలో శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందన్న ఆరోపణలపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆమదాల వలస శాసనసభ్యులు, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూపై కల్తీ ఆరోపణలు రావడం అత్యంత బాధాకరమన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. శ్రీవారి ప్రసాదం పవిత్రతను కాపాడడం ప్రభుత్వాల బాధ్యతని, అలాంటి అంశాల్లో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం క్షమించని నేరమని
ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి సిట్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ భక్తుల ఆవేదనకు ప్రతీకగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన మత్స్యసాగర మాల పథకం శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. కోల్ ఇండియా సంస్థ సిఎస్ఆర్ నిధులతో తీరానికి వెళ్లే రహదారుల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో 91కి పైగా గ్రామాల్లో 1594 లైట్లు అమర్చగా మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండవ దశలో మందస, వజ్రపు కొత్తూరు, గారా, శ్రీకాకుళం రూరల్ మండలాలు 28 గ్రామాల్లో 576 లైట్లు ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ పనులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం తీర ప్రాంతాల్లో అంధకార సమస్యను తగ్గించి మత్స్యకారులకు ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పెద్దపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రవేశాలను కల్పిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ దేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత కలిగిన బాలికలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం ₹100 రుసుము చెల్లించి apbragset.apcfss.in వెబ్సైట్ ద్వారా జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. సందేహాలు, పూర్తి వివరాలకు 9440827106 నెంబర్ను సంప్రదించాలన్నారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు దుప్పట బంగారరాజు మాతృమూర్తి పాపాయమ్మ ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో మృతి చెందగా పార్టీ నాయకులు ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పేకల తేజేశ్వరరావులు పాపాయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ముందుగా కుటుంబాన్ని పరామర్శించి పాపాయమ్మ మృతికి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో బార్ ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి సమక్షంలో శనివారం కలెక్టరేట్లో డ్రా తీశారు. డ్రాలో 4 అప్లికేషన్లు రాగా అప్లికేషన్లు డ్రా తీయగా గొండు రవికి డ్రాలో బారు దక్కింది. ఈ డ్రాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డి శ్రీకాంత్ రెడ్డి, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ తిరుపతి నాయుడు, ఆఫీస్ సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు నిర్ణయించే కేంద్ర బడ్జెట్పై యువతకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వేదికను సిద్ధం చేసింది. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ బడ్జెట్ ఫెస్ట్ 2026 పేరిట జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వర్చువల్ విధానంలో మాట్లాడే అరుదైన అవకాశాన్ని పొందవచ్చని మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట్ వజ్వాల్ తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను కళాశాల అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన వంటి కీలక అంశాల సమాహారమే బడ్జెట్. భావి భారత పౌరులుగా యువతకు వీటిపై పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ క్విజ్ పోటీలను డిజైన్ చేశారు. ప్రస్తుతం వివిధ కళాశాలలో ఈ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గతంలో తలకు స్నానం చేయడానికి కుంకుడికాయలు లేదా షీకాయను ఎక్కువగా ఉపయోగించేవారు. కుంకుడికాయలను నీటిలో నానబెట్టి తలకు పట్టిస్తే జుట్టులోని జిడ్డు తొలగి సహజ కాంతి వస్తుందని పెద్దలు అనుభవంతో చెబుతారు. ప్రస్తుతం షాంపూలు శుభ్రంగా అందుబాటులోకి రావడంతో సహజ పద్ధతులు తగ్గిపోయాయి. అయితే రసాయనాలున్న షాంపూలతో పోలిస్తే కుంకుడికాయల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా షాంపూ ప్యాకెట్ల వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుండగా కుంకుడికాయల వినియోగం పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి అయినా సహజ పద్ధతిని అలవాటు చేసుకుంటే వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా తోడ్పాటు మానవవుతాం. స్థానికంగా లభించే కుంకుడికాయలను వినియోగించడం ద్వారా చెట్టుల నుంచి పెంచే రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం ఋషి చింతన
పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ కి ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.